ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ చేసిన ఒక కామెంట్పై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సార్, మీరు తటస్థ దృష్టితో చూడండి అంటూ కూడా అమర్త్య సేన్కు సూచిస్తోన్న పరిస్థితి. ఆయన చేసిన కామెంట్ ఏంటంటే, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ పుట్టిన దేశంలో ఎంతో ధనాన్ని వెచ్చించి రామాలయ నిర్మాణం చేసి భారతదేశాన్ని హిందూ దేశంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఎన్నికలు భారత్ హిందూ దేశం కాదని తేల్చి చెప్పేశాయి అని అమర్త్య సేన్ చేసింది. అమర్త్య సేన్ ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు కదా. ఇప్పుడు భావప్రజ్ఞా స్వేచ్ఛ అనేది భారతదేశ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ. ఆయన అమర్త్య సేన్కు హక్కు లేదు ఆయన అభిప్రాయం చెప్పడానికి. మీరు చెప్పండి, లేదు భారత ప్రజలు హిందూ దేశం అనే తీర్పు చెప్పారు అంటే హిందూ దేశంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది అయోధ్య రామాలయం నిర్మించి. లేదా క్వశ్చన్ ఏంటంటే, భారత ప్రజలు హిందూ రాష్ట్ర అనే బీజేపీ ఐడియాలజీని తిరస్కరించారనే సెంట్రల్ పాయింట్. సో అది మీకు సిఎస్డిఎస్ లోక్నీతి స్టడీలో కూడా వ్యక్తమైంది. మీలో ఎంతమంది హిందూ రాష్ట్ర అంటే హిందూ దేశం అంటే అర్థం ఏంటి? భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగంగా కాకుండా మత రాజ్యాంగంగా ఉంటుందని. అవునన్నా కాదన్నా భారతదేశంలో 80% మంది హిందువులే. అందులో అనుమానం ఉన్నది, ఇది హిందువుల దేశం కాకుండా ఇంకెవరి దేశం అవుతుంది? హిందువుల దేశం కాదు అని ఎవరు అనడం లేదు, అమర్త్య సేన్ కూడా అనడం లేదు. హిందూ రాష్ట్ర వేరు, దేశం వేరు. చాలామందికి ఆ తెలుగు ట్రాన్స్లేషను మరి హిందూ రాష్ట్ర అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం కాదు. రాష్ట్రం అంటే రాజ్యం. ఇక్కడ హిందూ దేశమా భారతదేశమా? ముమ్మాటికి హిందూ దేశమే, ఇందులో డౌట్ ఏమండి. హిందువులు 80% ఉన్న ప్రజలు ఉన్న దేశాన్ని హిందూ దేశం అనకపోతే ఇంకా వేరే దేశం అనగలరా? ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అంటాం. ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళు లేరా? అయినా తెలుగు రాష్ట్రాలు ఎందుకంటాం అంటే ఉర్దూ భాషను అవమానించడం కాదు కదా. మరాఠీ మాట్లాడటం లేరా? మీకు హిందీ మాట్లాడే వాళ్ళు లేరా? హైదరాబాద్లో మలయాళం మాట్లాడే వాళ్ళు లేరా? కన్నడ మాట్లాడే వాళ్ళు లేరా? అయినా దీనికి తెలుగు రాష్ట్రం అంటాం, అంతే కదా. ఎందుకంటాం? తెలుగు ప్రజల మెజారిటీ కనుక అంటాం. అందువల్ల భారతదేశంలో 80% హిందువులుగా ఉన్నప్పుడు ఇది హిందువుల దేశం అనడం తప్పు కాదు. అమర్త్య సేన్ కూడా దానికి అభ్యంతరం చెప్పడం లేదు. హిందూ రాష్ట్ర వేరు, హిందువుల దేశం వేరు. హిందూ ధర్మం కూడా ఒప్పుకోదని. ఇది ఒక రాజ్యానికి మతం ఉండేటువంటి ఒక విధానాన్ని అసలు హిందూ ధర్మం కూడా హిందూ అనే ధర్మం కాదు, అది మతం కాదు, ధర్మం. అది ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. ఈ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. అందువల్ల మీకు ఎందుకు హిందూ రాష్ట్ర ఇది ఎగనెస్ట్ హిందూ ధర్మ? హిందూ రాష్ట్ర అంటే అర్థమైంది రాజ్యమే హిందూ దేశంగా ఉండదు, హిందూ మతంగా ఉండదు. రాజ్యానికి మతం ఉండకూడదు, అది హిందూ రాష్ట్ర. రాజ్యానికి మతం ఉండాలని కోరేది హిందూ రాష్ట్ర. రాజ్యానికి మతం ఉండకూడదు అనేది కోరేది సెక్యులర్ రాజ్యాంగం. వీడు ఇప్పుడు ఉదాహరణకు అమెరికా ఉంది, అమెరికాలో మెజారిటీ క్రైస్తవులు. అంటే దట్ డజంట్ మీన్ అది క్రైస్తవ రాజ్యం కాదు. క్రైస్తవ రాజ్యం అంటే మతానికి, అమెరికా రాజ్యానికి, అమెరికా ప్రభుత్వానికి క్రైస్తవ మతం ఉంటుంది. కానీ ఎవరైనా కాదనుకుంటున్నారు, అమెరికాలో సగం మందికి బహుశా సగం మందికి ఎక్కువ కూడా ఉండొచ్చు కదా, మెజారిటీ క్రైస్తవులే. కాదని ఎవరు అనగలరు? కెన్ ఎనీబడీ డిస్ప్యూట్ దాట్? బ్రిటన్ మెజారిటీ క్రైస్తవులు, కానీ రాజ్యం క్రైస్తవ రాజ్యం కాదు. ఇంకా బ్రిటన్లో అయితే విచిత్రం చెప్తాను. బ్రిటన్ రాజు అంటే మనకు రాష్ట్రపతి లాగా, ఆయన చర్చికి కూడా అధినేత. ఇంకా మనలాగా లౌకిక రాదు పూర్తిగా. భారత లౌకిక తత్వానికి బ్రిటన్ లౌకిక తత్వం కూడా తేడా ఉంది. బ్రిటన్ రాజు అంటే బ్రిటన్ రాజ్యాధినేత, చర్చికి కూడా అధినేత. అయినా కూడా అక్కడ ఒక హిందువు, ప్రాక్టీసింగ్ హిందువు, ఒక ప్రౌడ్ హిందువు, నేను హిందువును అని గర్వంగా చెప్పుకుంటూ హిందూ మత ఆచారాల్ని బహిరంగంగానే అబ్జర్వ్ చేస్తూ, ఆఖరికి తన ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా గోపూజతో సహా హిందూ ధర్మాలను చేర్చడానికి ఏమాత్రమూ వెనకాడని రిషి సునక్ ఆ దేశ ప్రధాని కాగలిగాడు. ఎలా కాగలిగాడు? అది క్రైస్తవ రాజ్యం అయితే సాధ్యమవుతుందా? క్రైస్తవ రాజ్యంలో క్రైస్తవులు ఏమవుతారు? అది సెక్యులర్ రాజ్యం కనుక ఒక ప్రాక్టీసింగ్ హిందూ, అత్యంత చిన్న మైనారిటీ బ్రిటన్లో హిందువులు, కానీ ఆ దేశ ప్రధాని కాగలిగాడు. అది లౌకిక రాజ్యం అంటే. లౌకిక రాజ్యానికి మత రాజ్యానికి ఉన్న తేడాని. అయినా బ్రిటన్లో క్రైస్తవులు కాదా? ఇదే బ్రిటన్ రాజే చర్చికి నాయకత్వం వేస్తాడు. మరి అయినా కూడా అది ఇంత లౌకిక రాజ్యంగా ఉంది. అందువల్ల ఆధునిక ప్రపంచంలో మతరాజ్యాలు ఏవీ మనుగడ సాధించలేదు. ఇవాళ మతరాజ్యాలుగా ఉన్న ఇస్లామిక్ దేశాల పరిస్థితి మనం చూడడం లేదా? ఏ రకంగా ఉంది? అందువల్ల భారతదేశం
ఈలో ఉన్నటువంటి హిందువులు ఈ దేశం మతరాజ్యం కావాలని కోరుకోవడం లేదు. అది సిఎస్ఈఎస్ లోక్నీతి సర్వేలో కూడా నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్ హార్డ్లీ 11% మాత్రమే మాకు హిందూ రాష్ట్ర కావాలి అని కోరుకున్నారు. అందువల్ల అమర్త్య సేన్ చెప్పింది ఈ ఎన్నికల ద్వారా ప్రజలు భారతదేశం లౌకిక దేశంగా ఉండాలని తీర్పు చెప్పారు, హిందూ రాష్ట్ర అని తీర్పు చెప్పలేదు అన్నారు. దట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదా. ఎందుకంటే ఒకవేళ అదే నిజమైతే బహిరంగంగా హిందూ మతానికి మేము చాంపియన్లమని చెప్పుకునే భారతీయ జనతా పార్టీకి 36% ఓటింగ్ ఎందుకు వస్తుంది? 80% కదా భారతదేశంలో హిందువులు, 80% మంది హిందువులు ఉండగా 36% అందులో కొంతమంది ముస్లింలు ఓటేసి ఉంటారు కదా. ఇప్పుడు 8% ముస్లింలు ఓటేశారు సిఎస్డిఎస్ లోక్నీతి సర్వే ప్రకారం అని క్రిస్టియన్స్ ఓట్లేశారు కదా. కేరళలో, మణిపూర్లో, గోవాలో వేశారని బీజేపీ కూడా చెప్తుంది కదా, మా ముస్లింలు క్రిస్టియన్లు వేస్తున్నారు. అంటే 36% అంటే 33, 34, 32% మాత్రమే బీజేపీకి ఓట్లు వచ్చాయి. మరి బీజేపీకి వచ్చిన 80% మంది భారతదేశంలో హిందువులు ఉంటే 32% మంది ఎందుకు ఓట్లేశారు? ఈ 32లో కూడా హిందూ రాష్ట్రాలు ఓటేశారా? ఓటేసిన వ్యక్తి అనేక కారణాలు అయితే ఓటేయచ్చు. ఇప్పుడు ఓటేసిన వ్యక్తి ఇప్పుడు కిషన్ రెడ్డికి ఓటేశారు అనుకోండి సికింద్రాబాద్, నేను సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ కనుక చెప్తున్నా. ఉదాహరణకు నేను కిషన్ రెడ్డికి ఓటేస్తే నేను హిందూ రాష్ట్రపతికి ఓటేయాలని ఏం లేదు. ఉన్న అభ్యర్థుల్లో కిషన్ రెడ్డి మంచివాడు, కిషన్ రెడ్డి అకౌంటబుల్, ఓహో కేంద్ర మంత్రి అయినా కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతాడు, ఓ సమస్య ఉంటే వింటాడు, నా ప్రజాప్రతినిధి ఆ రకంగా నేను ఉండాలి అని నేను కోరుకోవచ్చు. నేను కోరుకుని ఓటేయించాలి, హిందూ రాష్ట్ర కావాలని లేదు, రూల్ లేదు కదా. సో అలా అయితే ఎంత శాతం మంది హిందూ రాష్ట్ర ఓటేశారు? అదే అమర్త్య సేన్ చెప్పింది. అందువల్ల హిందూ రాష్ట్రం వేరు, హిందువుల దేశం వేరు. సో రాష్ట్ర అంటే అర్థం రాష్ట్రపతి అంటాం. రాష్ట్రపతి అంటే తెలంగాణ రాష్ట్రపతి, ఆంధ్ర రాష్ట్రపతి, తమిళనాడు రాష్ట్రపతి. రాష్ట్ర అంటే అక్కడ రాజ్యాధినేత రాష్ట్రపతి. అంటే రాష్ట్ర అనే భాషకు స్టేట్ అనే మీనింగ్ వస్తుంది ఇంగ్లీష్లో స్టేట్కు 2 ఉంటాయి. స్టేట్ అంటే రాజ్యము, స్టేట్ అంటే రాష్ట్రము. సో అందువల్ల హిందూ రాష్ట్రాన్ని అమర్త్య సేన్ అన్న దానికి కాన్సెప్ట్ అది. అందువల్ల ఏదో భారతదేశంలో హిందువులు లేరని అమర్త్య సేన్ అన్నాడని కాదు. ఇండియా ఓటెడ్ ఫర్ ఎ సెక్యులర్ రిపబ్లిక్ అనేది నిజం కదా. ఉత్తరప్రదేశ్లో రామాలయం కట్టిన చోట అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది కదా. రామాలయం కట్టిన నియోజకవర్గంలో ఓడిపోయింది కదా బీజేపీ. రామాలయం కట్టిన రాష్ట్రంలో బీజేపీ భారీగా దెబ్బతిన్నది కదా, మామూలు దెబ్బతిన్నది కాదు కదా. మీరు గమనించారు, అయోధ్య ఒకటే కాదు, మీరు పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రజలు, నేను ఎక్కడ ఎన్ఆర్సీ చూశాను, పుణ్యక్షేత్రాలున్న చాలా నియోజకవర్గాలు బీజేపీ ఓడిపోయింది. కాశీలో సాక్షాత్తు నరేంద్ర మోడీ పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీ తగ్గిపోయింది, 3 లాక్ మెజార్టీ తగ్గిపోయింది. మామూలు విషయం కాదు కదా. సో మరి పుణ్యక్షేత్రాలను నియోజకవర్గాలు బీజేపీ అన్నింటిలో గెలిచిందా? అందువల్ల ఉత్తరప్రదేశ్లోనే చెప్పింది అది క్లియర్గా అందరూ తెలుసు కదా. హిందూ ముస్లిం తప్ప నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఏ అంశాన్ని ముందుకు తీసుకురాలేదు. కానీ ప్రజలు ఓట్లే లేదు కదా. రాజస్థాన్లో ఓట్లే లేదు, కర్ణాటకలో తగ్గాయి, రాజస్థాన్లో తగ్గాయి, మహారాష్ట్రలో తగ్గాయి. అంతటా నరేంద్ర మోడీ ప్రచారం హిందూ ముస్లిమే కదా. రాజస్థాన్లోనే మొదలుపెట్టాడు, అక్కడే 11 సీట్లు పోయాయి. అందువల్ల ఈ ఎన్నికలు చాలా క్లియర్గా హిందూ ముస్లిం అనే నినాదాన్ని తిరస్కరించారు. ఇక్కడ మాకు ఎకానమీ ముఖ్యం, మాకు ఎంప్లాయ్మెంట్ ముఖ్యం, మాకు ప్రైసెస్ ముఖ్యం. ఈ తీర్పు చెప్పింది ఎవరు? మళ్ళీ హిందువులే కదా. హిందువులే తీర్పు చెప్పకపోతే భారతీయ జనతా పార్టీ ఎందుకు దెబ్బతింటుంది? యూపీలో 33 సీట్లకు ఎందుకు పడిపోతుంది? హిందువులు వ్యతిరేకంగా ఓటేస్తేనే కదా. లేకుంటే కేవలం ముస్లింలు ఓటేస్తేనే సమాజ్వాదీ పార్టీ 37 సీట్స్, కాంగ్రెస్కి 46 సీట్లు వచ్చాయా? 80 సీట్లలో 46 సీట్లు రావటానికి కేవలం ముస్లింలు ఓట్లేసి వస్తాయా? అందువల్ల ఖచ్చితంగా అమర్త్య సేన్ చెప్పింది అది. అయ్యా, భారతదేశం లౌకిక రిపబ్లిక్ ఓటేసింది, భారతదేశం మతరాజ్యం కావాలనే నినాదాన్ని తిరస్కరించింది. ఇది ఇలా చెప్తే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఆయన పొలిటికల్ లాంగ్వేజ్లో చెప్పాడు, అంటే ఐడియాలజికల్ పొలిటికల్ ఫిలాసఫికల్ లాంగ్వేజ్లో చెప్పింది అంటే హిందూ రాష్ట్ర అనే దాన్ని ప్రజలు తిరస్కరించారు అని చెప్పాడు. దాన్ని అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే భారతదేశం సెక్యులర్ రిపబ్లిక్ ఓటేసింది, భారతదేశం మతరాజ్యాన్ని తిరస్కరించింది అనేది అర్థం చేసుకోవాలి.